విశ్వప్రసాద్ గారు, మా ఆదోని విశ్వప్రసాద్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం, ఈ చిత్రాన్ని నిర్మించడం, అలాగే పీపుల్స్ మీడియా ద్వారా ఎంతోమంది యువతుల్ని సినీ రంగం వైపున టెక్నీషియన్లుగా తయారు చేయడము, యాక్టింగ్గా తయారు చేయడము లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారనుకోవడం మాకెంతో గర్వకారణంగా అనిపిస్తుంది. మా ఆదోనిలో కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి యువకులకి ఉపాధి కల్పిస్తానని ఇంతకుముందే ఆయన నాకు చెప్పి ఉన్నారు. ఈరోజు మీడియా ద్వారా ఆయన వీడియోలో చెప్పారు, చాలా సంతోషం. ఆయన 100 సినిమాలు నిర్మించాలన్నటువంటి ఆయన కళ బ్రహ్మాండంగా నెరవేరాలని, అలాగే సినీ రంగంలో ఆయన నిర్మించే ప్రతి చిత్రము కూడా ఒక అద్భుతమైన హిట్గా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇక హరీష్ శంకర్ గారు, డైరెక్టర్ గారి ప్రతి సినిమాను నేను చూశాను. చాలా గొప్ప డైరెక్టరు, చాలా అద్భుతంగా తీస్తాడు, చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఆయన తీసినటువంటి ఈ బచ్చన్ సినిమా ఇది కూడా అతిపెద్ద హిట్గా ఆయన కెరియర్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా నాకు కూడా అభిమాన హీరో రవితేజ గారు. నేను ఎన్నో సినిమాలని 2-3 సార్లు కూడా ఆయన సినిమాలను నేను చూస్తాను. ఆయన సినిమాల్లో ఉన్నటువంటి ఆయన కామెడీతో కూడినటువంటి డ్రామా ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్గా చేస్తారు. నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేటువంటి హీరో ఆయన. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని ఆయన్ని కోరుకుంటా ఉన్నాను, ఆయన్ని విష్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కర్నూలులో ఎక్కడో ఎంచుకుంటారు, మామూలుగా ఎక్కడో బయట ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంచుకుంటారు. రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలని చేయడం మా విశ్వప్రసాద్ గారికి మాత్రమే చెల్లింది. ఇటువంటి మంచి కార్యక్రమాలను ఎన్నో మరిన్ని రాయలసీమలో చేయాలని, ఆయన ఆశయం ఏదైతే ఉందో రాయలసీమలో కానీ ఆదోనిలో కానీ ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను తీసుకురావాలన్నటువంటి ఆయన ఉత్సాహము, ఆయన ఆలోచన నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. Thank you, sir. Thank you so much. And